అమరావతి రాజధాని అన్నది పెద్ద కుంభకోణం అంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు చర్యలకి ఉపక్రమించింది. 2022లో నమోదైన కేసు ప్రకారం A1గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, A2గా ఉన్న అప్పటి మంత్రి నారాయణకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేసింది. ప్రస్తుతం చంద్రబాబు నివాసంగా ఉపయోగిస్తున్న అమరావతి కరకట్టపై ఉన్న లింగంనేని గెస్ట్ హౌస్తో పాటు మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువులకి చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయి. లింగంనేనికి చెందిన ఇంట్లోనే ప్రస్తుతం చంద్రబాబు ఉచితంగా నివసిస్తున్నారని, ఇది క్విడ్ ప్రో కో కింద అందిన బహుమతి అని ఏపీసీఐడీ తన అటాచ్మెంట్ నోటీసులో పేర్కొంది. అమరావతి మాస్టర్ క్యాపిటల్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమంగా మార్చడం ద్వారా లింగంనేనికి చంద్రబాబు, నారాయణ లబ్ధి చేకూర్చారని సిఐడి ఆరోపించింది. లింగంనేని హెరిటేజ్తో పాటు ఇతర సంస్థలకి చెందిన భూముల్ని రాజధాని భూముల సేకరణ కిందకి రాకుండా చేశారని సిఐడి తెలిపింది. అలాగే లింగంనేని భూములకి దగ్గరగా ఉండేలా ఇంటర్నల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేశారని, ఫలితంగా ఆయా సంస్థల భూములు విలువ పెరిగేలా లబ్ధి చేకూర్చారని సిఐడి వివరించింది. నారాయణ కుటుంబ సభ్యులు బినామీలకు చెందిన 75,880 చదరపు అడుగుల ఆస్తుల్ని సిఐడి అటాచ్ చేసింది. నారాయణ భార్య రమాదేవి, అల్లుడు పునీత్ ఆస్తుల పేరిట ఈ భూములున్నాయి. 2015 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ భూములు 3,66,00,000 రూపాయల వ్యయంతో రాజధాని స్టార్టప్ ప్రాంతంలో నారాయణ భూములు కొన్నారని సిఐడి గుర్తించింది. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగి పొత్తురూరి ప్రమీల, ట్రెజరర్ రావూరి సాంబశివరావు పేరుతో భూములున్నాయని సిఐడి బయటపెట్టింది. రైతులకి, ఖజానాకి భారీగా నష్టం చేకూర్చేలా చంద్రబాబు, నారాయణ వ్యవహరించారని సిఐడి అటాచ్మెంట్ నోట్లో వివరించింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల్ని, సాధారణ ఆర్థిక నియమాల్ని ఉల్లంఘించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. తమ పదవుల్ని ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ప్రభుత్వం అభియోగం మోపింది. స్థానిక జడ్జికు సమాచారం ఇస్తూ లింగంనేని గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసింది. A1గా చంద్రబాబు నాయుడు, A2గా పొంగూరు నారాయణపై ఐసీసీ 120, B 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217, 1988 ఏసీబీ చట్టంలోని 13(2) రెడ్ విత్ 13(1) CD సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడంలో కానీ ఇన్ని అవకతవకలు జరిగాయో అన్నీ కూడా ఆయన ప్రతిదీ కూడా చెప్తూ వస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే కానీ 2019 తర్వాత ఆయన అప్పటి ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఆయన చెప్పిన మాటని పెడచెవిని పెట్టి పట్టించుకోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆ మొత్తం అంతా కూడా సోదాహరణంగా ఆధారాలతో సహా ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పిటిషన్ మీద సిబిసిఐడిని ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఏదైతే ఇవాళ లింగంనేని రమేష్ గారు ఆయన లేదా ఆయనకి లబ్ధి చేకూరేట్టు కానీ, లేదా ఇంకా చాలామంది వ్యక్తులకి లబ్ధి చేకూరేట్టు కానీ ఆ విచారణలో ఆధారాలతో సహా దాంట్లో నగదు చేతులు మారటం కానీ, లేదా ఆస్తి చేతులు మారటం కానీ, ఇలా వారికి లబ్ధి చేకూరినందుకు ఏదో రకంగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పటం అనేది విచారణలో తేలింది. కాబట్టి తద్వారా 12వ తారీఖున సిబిసిఐడి దాని మీద ప్రభుత్వం జీవోలు కూడా ఇవ్వడం జరిగింది.